4,563 అయితే మనకు ఎర్న్ చేసినాం. సో 10 రూపాయలు, 11 రూపాయలు, 12 రూపాయలు నీ అమ్మ అడుక్కుంటున్నామ్మా దొంగ. నాకు షార్ట్ పెట్టిన తర్వాత వీడియోస్ ఇంకా వస్తలేవు అని చెప్పేసి అనుకుంటున్నారు కావచ్చు. అండ్ సో దీనికోసం అయితే వెయిట్ చేసిన. ఇంకో మొబైల్ అయితే ఉండాలి కదా. సో ఇది ఏంటంటే మనం ఇప్పుడు తీసేది IQ 9SC. సో అది లైఫ్ అంటే లైఫ్ ఇచ్చింది. అసలు ఫోన్ లేకపోతే అసలు వీడియోస్ ఎట్లా అసలు ఇక్కడాక వచ్చేదే కాదు. సో దాని తర్వాత రెడ్మీ కొద్దిగా ప్రాబ్లం అయిపోయింది. సో దాని తర్వాత ఫోన్ లేకుండే. సో రీసెంట్ అయితే ఫోన్ తీసుకున్నాను. సో అందుకని చెప్పేసి లేట్ అయిపోయింది అన్నట్టు వీడియోస్. రైడ్ రిక్వెస్ట్కు ఒక ఫోన్ అయితే కావాలి. సో అది వీడియో కోసం ఇది రైడ్ రిక్వెస్ట్ అండ్ పర్సనల్ యూజ్ కోసం ఇదైతే వాడుతున్నాను. సో అందులో మనకు వీడియోస్ కోసమే దాన్ని సపరేట్గా పెట్టడం జరిగింది అన్నట్టు. సో ఆలస్యం చేయకుండా చూద్దాం మనకి ఈరోజు రైడ్స్ ఎట్లా పడుతున్నాయి, ఎంత కమాయించవచ్చు ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత మీకు లాస్ట్ చెప్తాను. సో ఊబరు బెటరా లేదా అని చెప్పేసి ఇప్పుడు చెప్పా. నేను ఒక 6-7 వీడియోస్ తర్వాత నేను అప్పుడు చెప్తాను. 6-7 డేస్, ఈ డేస్ వైజ్గా మనం యూజ్ చేసుకుందాం ఇది వీడియోస్. ఊబర్ ఓపెన్ చేస్తున్నా. సో మన రైడ్స్ పడాయా ఇప్పుడు మధ్యాహ్నం టైంలో చూద్దాం. 10 రూపీస్ ఇస్తున్నాడు చూడండి, కిలోమీటర్ 10 రూపీస్ ఇస్తున్నాడు. ఇట్లా ఇస్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తాడు? ఎవరు కూడా యాక్సెప్ట్ చేస్తారు. చూస్తున్నారు సో ఒకడైతే యాక్సెప్ట్ చేసిన ప్రకాష్ నగర్ నుండి, బేగంపేట ప్రకాష్ నగర్ నుండి. సో వెళ్దాం ఇక, ఎందుకంటే లేట్ అవుతుంది ఇప్పటికే. 6 minutes చూపిస్తుంది, 2.3 kilometers. లేట్ చేసుకుంటుంటే టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఏదో ఒకటి యాక్సెప్ట్ చేసుకుంటే బెటర్. ఇది బాలనాడికి వచ్చింది డ్రాప్. మళ్ళీ రిక్వెస్ట్ వస్తుంది నాకు. క్యాన్సిల్ చేసిండా? క్యాన్సిల్ ఏం చేయలేదా? ఎండకైతే ఘోరం హీట్ అవుతుంది ఫోన్ అయితే. అది ఎక్కడన్నా సిటీ అలా ఏసీ ఉన్న చోట ఎట్లా సిటీస్ అర్థమవుతుంది నాకు. మధ్యాహ్నం కూడా కొద్దిగా ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. కొద్దిగా సాయంత్రం అయిందంటే 3-4 అయిందంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో మనం బాలనార్లో అయితే డ్రాప్ చేసినాం. సో ఇంకొకటి అయితే మనకు దగ్గరలోనే పడ్డది. సో 180 చూపిస్తుంది, 200 meters ముందు. పోయి పికప్ చేసుకున్నాం. ऊबर पिकअप के लिए है? ऊबर कहाँ? NRC में? हाँ NRC में, इसमें है। बोला हाँ गेस्ट हाउस फोन करेगा उसको। आगे चलो, आगे निकलो। फोर्टी बता 8676 1cc एयरपोर्ट। एग्जिट कहाँ से? वहीं से जाना है, रिवर्स लेन। वहीं से जाना पड़ेगा। एंट्री किसने दिया? उसी ने दिया। हाँ इधर से। Please use rear seat belt for your safety. లోపలికి వెళ్ళమంటారు. రైట్ సైడ్ నుంచి
ఇంతకుముందు మన కస్టమర్ దించాం కదా, సో డ్రాప్ చేసాం కదా, ఆయన ఆల్రెడీ టిప్ మెన్షన్ చేసిండు రైడ్లో. సో ఎంత ఇవ్వాలని చెప్పేసి 357 అని చెప్పిన, మళ్ళీ 400 కొట్టిండు. అట్లాంటి వాళ్ళు ఉండాలి కొద్దిగా, అంటే ఒక 100 రూపీస్ టిప్ ఇచ్చినట్టు. అందరు అట్లుంటే ఎంత బాగుండో. ఇంకొక రైడ్ అయితే వచ్చింది, సో పికప్ చేసుకుంటానికి వెళ్తున్నాం మనం. సో రన్నింగ్లో మనకు రైడ్స్ అనేది ఇస్తారు అన్నట్టు. మనకు దగ్గర ఎవరైనా కస్టమర్స్ కానీ బుక్ చేసుకున్నారనుకోండి, సో మనకు రన్నింగ్లోనే 2-3 కిలోమీటర్స్ ఉందనగా మనకు రైడు ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది రైడు. సో మనం అది చూసుకుని యాక్సెప్ట్ చేసుకోవాలి రన్నింగ్లో. ఇంకా 5 మినిట్స్ 2.6 కిలోమీటర్స్కు 5 మినిట్స్ చూపిస్తుంది. మేదిపట్నంలో అయితే డ్రాప్ చేసినాం. బౌడుప్పలు కొట్టది 1 hour 2 minutes 21 kilometers 21, 23, 24 kilometers 298. పికప్ అయి 5.3 ఇస్తుండు. పికప్ 21 kilometers 212 రూపీస్ ఇస్తుండు. వీడు ఎట్లా మల్లాపూర్ రోడ్ నియర్ హబ్జిగూడ 19 kilometers 200. అంబార్పేట మీరుపేట నేను చూడలేను. 2 kilometers చూపిస్తుంది 10 minutes. సో మనం స్ట్రేట్ పోవాలి. ఇక్కడ స్ట్రేట్ పోయి మళ్ళీ, ఎందుకంటే లేట్ చేసిన కొద్దీ ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి వెళ్ళిపోదాం. ఇక్కడనే ఒక 10 minutes 15 minutes వేస్ట్ అయితే వేస్టే కదా. ఒక 2 hours 3 hours ఒకసారి రెస్ట్ చేసుకోవాలి. ఒక 5 minutes 10 minutes అంతే ఆపి రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ స్టార్ట్ చేయాలి. మనకు షాడో ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ అది మన గ్లాస్ వలిగిపోయింది. గ్లాస్ కాదు, మనకు టచ్ గ్లాస్ ఉంటుంది కదా లోపల, అది వలిగిపోయింది. అందుకని చెప్పేసి మనకు షాడో వస్తుంది ముఖం పైన. ఇంకొక 2 minutes అయితే మనకు అబ్బా 4కి లంచ్ చేసిన. పొద్దున కొద్దిగా తినాల్సిన అన్నట్టు 10కో 10:30కో తిన్నా కొద్దిగా లైట్గా. సో ఇప్పుడైతే ఊబర్ అయితే ఆన్ చేసిన. 10 రూపీస్ ఇస్తుండు. 239, 3.2 పికప్ అండ్ 18.7 డ్రాప్. సో మనకి ఇప్పుడు బేగంపేటకి అయితే పడ్డది అబ్జిగూడ నుండి. 3 minutes చూపిస్తుంది పికప్. వెళ్ళిపోదాం ఇక. లంచ్ అయితే అయిపోయింది ఇక ఫ్రీగా. యూటర్న్ తీసుకోవాలి ముందర. మనం ఎక్కడ నుండి అంటే మనకు అమీర్పేట నుండి డైరెక్ట్ ఎల్బీ నగర్ పడ్డది. సో ఎల్బీ నగర్లో డ్రాప్ చేసాం. మనకి ఇంకా అయితే ఆర్డర్స్ అయితే ఇంకా రిక్వెస్ట్ అయితే రాలేవు రైడ్స్. అండ్ ఇంకా చూద్దాం ఇంకా. సో ఎల్బీ నగర్ సైడ్ చాలా తక్కువ ఉంటాయి. కొద్దిగా ముందుకు వెళ్తే కనుక మనకు రైడ్స్ పడే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు హయత్ నగర్ 9 kilometers 10 kilometers చూపిస్తుంది. ఆడికి పోయే వరకల్లా ఇక మళ్ళీ సగం డీజిల్ పోతుంది. ఆ సగం డీజిల్ పోయిన తర్వాత పడకపోతే మళ్ళీ ఇంకో దూరం పోవాల్సి వస్తుంది. ఆ పోకపోయిన తర్వాత మనం పడితే ఓకే, పడకపోతే 0. రెండు రైడ్స్ వచ్చినాయి. 2 రైడ్స్ యాక్సెప్ట్ కాలే. నేను యాక్సెప్ట్ చేసిన ఆల్రెడీ. సో మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత వాడు ఇంకొకరికి ఇంకా వేరే వాళ్ళకి ఇస్తుండు. నాకు అర్థమైతే లేదు. ఇది మీరు ఫేస్ చేసే ఉంటారు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మనం ఒక రైడ్ వచ్చిన తర్వాత మనం యాక్సెప్ట్ చేసాం అనుకోండి, యాక్సెప్ట్ చేసిన తర్వాత అది వేరే వాళ్ళకు వెళ్ళిపోతుంది రైడు. వీఆర్ టేకెన్ అంటారు. వీఆర్ టేకెన్ అంటే నాకు అర్థం కాలేదు. అది మరి చాలాసార్లు జరిగింది నాకు. మనకి ఇట్లా టైంలో కదా ఉపయోగపడుతుంది.
వచ్చిన 2 రైడ్స్ మనము యాక్సెప్ట్ చేసిన తర్వాత వేరే వాళ్ళకి ఇస్తే మనకెందుకే ఖాళీగా పోడు ఇట్లా. చూడండి రోడ్ ఎట్లుందో. నా 9 కిలోమీటర్లు ఇప్పుడు వట్టినే పోవాలి. మొత్తం ఇట్లే ఉంటుంది పల్లెటూరు లెక్క. సిటీ అవుట్స్కట్ లో ఉన్నట్టు ఇప్పుడు అయోధ్య నగర్ అంటే దగ్గర అయోధ్య నగర్ దాటి వచ్చిన నేను. ఇదే రోడ్ ఇక ఇట్లనే ఉంటది 9 కిలోమీటర్ల దాకా. వాడు ఇచ్చేది మళ్ళా అంతే 10 రూపాయలు, 11 రూపాయలు, 12 రూపాయలు. నీ అమ్మ అడుక్కుంటున్నామ్మా దొంగ. నాకు వచ్చులు ఇట్లా ఇచ్చిన తర్వాత ఈఎంఐలు ఎట్లా కడతావు, రూమ్ రెంట్ ఎట్లా కడతావు, ఫ్యామిలీకి ఏం పంపిస్తావు, ఎట్లా పంపిస్తారు అనుకుంటున్నావు. మరి అధ్వానంగా బండికి ఇచ్చిన బైక్ ఇచ్చినట్టు ఇచ్చినాక తర్వాత ఎట్లా అవ్వాడి కూడా పడ్డది చాలా టైం తర్వాత. బతికిపోయినా, లేకపోతే బుక్ అయిపోతుంది పేద. క్యాన్సిల్ అయితే వేయద్దు అనుకుంటున్నాను నేను. కస్టమర్ క్యాన్సిల్ అయితే మళ్ళీ ఇక ముందుకు పోవాల్సి వస్తుంది. 500 మీటర్స్లే ఉన్నాం. బాబా పడదనుకున్నా, పడ్డది. ఆగిందే బెటర్ అయిపోయింది ఇక్కడ అసలు. లేకపోతే ఎట్లుండో మనం ఇట్లా పోవాలి అసలు. ఆయన ఉంది గారు ఉంది కానీ ఓకే. వెళ్ళిపోవచ్చా ఇలాగా? వెళ్ళిపోవచ్చు. ఓకే మేనేజర్ బాయ్. ఏం ఏర్పడదు మళ్ళా నైట్లా. ఇటు ఉందా రోడ్లో? కబడ్డీ గోల్ని అయితే ఉన్నాం మనం ఇప్పుడు. రైడ్స్ అయితే వస్తలేవు. ఒక 10 నిమిషాలు అవుతుంది. ఇంక కొద్దిగా ముంగడికి పోవాలి. ముంగడికి పోతే మరి వస్తాయో రావో కూడా తెలియదు. మెయిన్ ఏంటంటే మనకు ఇప్పుడు నైట్ కూడా అవుతుంది కదా, అంతా మనం కెమెరా కూడా బరాబర్ వస్తలేదు. రాకపోతే ఏం చేయాలంటే మనం లాస్ట్లో మనకు ఊబర్ ఎండ్ చేస్తా కదా, ఆ ఎండ్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్గా మీకు చూపిస్తాను ఎంత ఎర్నీ చేసిన అని చెప్పేసి. లాస్ట్కు మనకు ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ మూడింట్లో ఏది బెటర్ కూడా చెప్తాను నేను. దాని తర్వాత మనకు ఎన్ని గంటలు వేస్తే ఎంత మనీ ఎర్నీ చేయొచ్చు అని చెప్పేసి, ఇంకో ఇన్ని గంటలు వేస్తే ఎంత మనీ ఎర్నీ చేయొచ్చు అని చెప్పేసి అది కూడా చెప్తాను. సో మనం ఫుల్ టైం చేసుకుంటే మనకు ఎంత మిగులుతుంది డీజిల్ పోను ప్రతి అంటే మనకు. నేను ఇప్పుడు ప్రెజెంట్ నడిపేసే స్విఫ్ట్ డిజైర్ 2 రేస్ వెహికల్ ఇది. ఒక 2-3 వీడియోస్ తర్వాత మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు నేను ఎర్నింగ్స్ మాత్రం చూపిస్తాను. నేను పోయేటప్పుడు అయితే నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఎర్నింగ్స్ మనం ఎంత ఎర్నీ చేసాం ఇన్ని గంటలలో అని చెప్పేసి చూపిస్తాను మీకు. సో ప్రతి ఒక్కరి డీటెయిల్ అయితే చెప్తాను. ఓకే. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకు ఈరోజు 16 hours 46 minutes అయితే ఆన్లైన్లో ఉన్నాం. అండ్ టిప్స్ వచ్చేసి 11 కంప్లీట్ చేసినాం. అండ్ పాయింట్స్ వచ్చేసి ఊబర్ పాయింట్స్ అయితే 23 పాయింట్స్ ఉన్నాయి. సో మనం టోటల్గా ఎన్ని చేసింది ఎంత అంటే 3533 రూపీస్ పాయింట్ 72 పైసలు అయితే ఎన్ని చేసినాం. అండ్ టిప్ వచ్చేసి మనకు 30 రూపీస్ అయితే మనకు టిప్ ఇవ్వడం జరిగింది. సో ఇదే విధంగా మనకు 16 hours 46 minutes అంటే అందులో మనకు ఒక 2.5 hours అండ్ 3 hours తీసేయండి అందులో. ఎందుకంటే మనకు 1.5 hours అండ్ 1.5 hours అయితే మనకు రిక్వెస్ట్, మన రైట్ రిక్వెస్ట్ అయితే అస్సలుగా రాలేదు. ఒక 1.5 hours అయితే వేస్ట్ అయిపోయింది. అండ్ ఇంకొక 1 hour అయితే లంచ్ బ్రేక్. టోటల్ అయితే 2.5 hours అంటే 3 hours తీసేయండి. మనకు అక్కడక్కడ మనకు రైడ్స్ పడ్డా కొద్దీ మళ్ళీ అక్కడ 5 minutes అంటే ఒక 10 minutes పక్క ఒక రైడ్ రావాలంటే టైం పడుతుంది. ఒక్కోసారి అయితే పీక్స్ ఏరియాలలో అయితే మాత్రం తొందర వస్తుంది కాబట్టి ఒక దానికి 1/2 hour ఇస్తాం. మొత్తం 3 hours మైనస్ చేసేయండి. 3 hours మైనస్ చేస్తే 3 hours మైనస్ చేస్తే ఒక 13 hours అయితే 13, 14, 15, 16 ఒక 13 hours మనకు 14 hours పెట్టుకోండి. 14 hours మనకు 3563 అయితే మనకు ఎర్నీ చేసినాం.
సో అలాగే ఒకటి మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనకి ఎంత ఇస్తుండు అని చెప్పేసి. సో ఎగ్జాంపుల్ ఒకటి ఇలా సెలెక్ట్ చేస్తున్నాను. ఒకటి చూడండి, నేను చేసిన రైళ్ళలో ఇది ఎగ్జాంపుల్ 369 ఉంది కదా. సో ఇది ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత 1 hour 2 minutes పట్టింది 22.10 kilometers. ఇక్కడ వచ్చేసి మనకు ఫేర్ 369 రూపీస్, యువర్ ఎర్నింగ్ 369, పే అవుట్ 369 అండ్ ట్రిప్ బ్యాలెన్స్ వచ్చేసి 0.98 పైసా తీసుకున్నాడు. సో 369 ఒకసారి మనం ఇది చూద్దాం ఒకసారి. ఉంటుంది. సో 22.10 kilometers కదా. దీన్ని ఇప్పుడు క్యాల్కులేట్ చేద్దాం. 369 divided by 22.10 kilometers. మనకు చూడండి 16 రూపాయల 69 పైసలు అయితే మనకు. ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తాం మీకు, చూడండి. 330 రూపీస్ అయితే మనకు వచ్చినాయి. 17.57 కదా. సో ఒక్క నిమిషం, 330 రూపీస్ 330 divided by 17 kilometers. సో ఇది 19 రూపీస్ అయితే వచ్చినాయి చూడండి. సో ఇంకొకటి చెప్తాను ఎగ్జాంపుల్గా. నేను ఫస్ట్ రైడ్ చేసిన, చేసింది ఇక్కడ 298 కదా. ఇది చూడండి, ఇప్పుడు దీన్ని డివైడ్ చేస్తాను నేను. ఇప్పుడు 26 km.75 50 minutes పట్టింది. అండ్ మనకు వచ్చేసి పే అవుట్ 328 చేసిండు. అలా 30 రూపీస్ ట్రిప్ బ్యాలెన్స్ 30 రూపీస్ కట్ చేసుకున్నాడు, 298 ఇచ్చిండు. సో 298 ఇప్పుడు ఈక్వల్ చేస్తాం చూడండి. 298 డివైడెడ్ బై 26.75 26.75 చూస్తున్నారు కదా. 11 రూపాయలు ఇచ్చిండు వాడు. నేను అసలు షాక్ అయిపోయినా. 11 రూపాయలు అసలు 26 kilometersకి 11 రూపాయలు అంటే మనకు హైయెస్ట్ మనకు 298 యువర్ ఎర్నింగ్. ఇంకా 298 నేను షాక్ అయిపోయినా అసలు. అమ్మ ఇంత దారుణంగా ఇస్తుండే ఏంది అని చెప్పేసి. అట్లుంటుంది మరి. మనకు పాయింట్ వచ్చేసి 3 points. ఈ పాయింట్స్ ఎందుకు నాకు అర్థం కాదు. పాయింట్స్ 7కి కావాలి. ఇట్లా ఉంటుంది. 11 రూపీస్ ఇచ్చిండు. అంటే దగ్గరగా మనకు 15 to 18 పడితేనే మనకు ఓకే సాటిస్ఫై అవుతాం. లేకపోతే 11, 10 ఒక్కోసారి 12 ఇచ్చినా కానీ అది వేస్ట్. అది మనకు డీజిల్ మందం కూడా రావు అది. సో ఇట్లా ఉంటుంది అన్నట్టు. మనకైతే పీక్స్ టైంలో ఎక్కువ ఇస్తుండు. ఇప్పుడు చెప్పినా కదా మీకు ఆల్రెడీ. ఇక మనకు రష్ లేని ఏరియాలో అయితే మనకు 10 రూపీస్ 9 రూపీస్ ఇట్లా ఇస్తున్నాడు. అసలు 10 రూపీస్ 9 రూపీస్ 50 అసలు 12 రూపీస్ కూడా అసలు ఎందుకు ఇస్తున్నాడో అర్థమవుతలేదు. అది కూడా బైక్లో ఎంపేయచ్చు మనకు. అంటే మనకు 12 hours వేసుకుంటున్నా కానీ ఒక 1500 అయితే బైక్లో ఈజీగా ఎంపేయచ్చు. మరి దారుణం అంటే దారుణంగా అయిపోయింది. ఒక్కోసారి మనకు 15 రూపీస్ పడుతుంది, ఒక్కోసారి 13 రూపీస్ పడుతుంది. ఇక మరీ మనకు అవుట్స్కట్లో ఎక్కువ వేరే కాడ ఉంటే ఇవి రాదిగా వీనికి ఆర్డర్ రావన్నప్పుడు వాడు మెల్లగా ఏదో 9 రూపాయలు ఎట్లా మన సిటీలకు రావాలి కదా. సిటీలకు రావాలని చెప్పేసి 9 రూపాయలు 10 రూపాయల కంటే ఎక్కువ ఏం వేస్తలేడు. ఇట్లుంది అన్నట్టు ఎర్నింగ్ సంగతి. నేను చెప్తా క్లారిఫై కోసం. నెక్స్ట్ మళ్ళా వస్తున్నాయి కదా వీడియోస్, అందులో మీరు చూద్దరు కానీ. సో ర్యాపిడో, ఓలా ఈ 2 ఉన్నాయి, మిగిలి ఉన్నాయి. సో అది ఆఫీస్కి వెళ్ళేసి అటాచ్ అయితే చేద్దాం. సో ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. అంటిల్ బై బాయ్.